ఈ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే దైవారాధనలో అంశాన్ని మీరు రాసుకోవచ్చు. సిలువ మాటల్లో ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ పవర్ ఇన్ ద 7 words ఆఫ్ ద క్రాస్. చూడండి, దేవుని వాక్యం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు సిలువను గూర్చిన ఒక అత్యున్నతమైన మాట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువలో రక్షణ పొందిన మనకు దేవుని శక్తి ఉన్నది. అది ఆధ్యాత్మిక శక్తి, అది స్పిరిచువల్ పవర్. ఆ 7 మాటల ద్వారా ప్రియులరా 7 అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క స్పిరిచువల్ పవర్. ఇవి నేను ఎందుకు బోధిస్తున్నానంటే, ఈ స్పిరిచువల్ పవర్ ను మన క్రైస్తవ జీవితాల్లో వాడుకొని రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు తోడుకోవాలి, రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించాలి. సిలువలో యేసు ప్రభు పలికిన 2వ అమూల్యమైన మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సిలువలో యేసు ప్రభు పలికిన ఆ 7 మాటలను ఒక ప్రత్యేకమైన దృక్పథములో మనము ధ్యానిస్తున్నాం ప్రియులరా. సిలువ మాటల్లో ఆధ్యాత్మిక శక్తి. మొదటి మాటలో అవిరోధము అన్న ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. ఇక యేసు ప్రభు సిలువలో పలికిన ఈ 2వ మాటలో అవగాహన అను ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. అవగాహన అంటే గ్రహించడం, తెలుసుకోవడం. సందర్భాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఇరువైపులా 2 దొంగలు ఉన్నారు. ఆ మొదటి దొంగకు ఆధ్యాత్మిక అవగాహన లేదు. చూడండి, ఆ దేవాది దేవుడు, దేవుని కుమారుడు, మెస్సయ్య, లోకరక్షకుడు పక్కనే ఉన్న ఆ లోకరక్షకుణ్ణి ఆధ్యాత్మిక కళ్ళతో గ్రహించి ఆ లోకరక్షకునిలో ఉండే ఆశీర్వాదాలు పొందే బదులు అంటాడు, నువ్వు నిజంగా అద్భుతాలు చేసేవాడివా? అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు. యేసు ప్రభు మానవుల కొరకు పాప ప్రాయశ్చిత్తం చేస్తున్నాడని గాని, ఆయన మెస్సయ్య అని గాని అవగాహన లేదు. అంతేకాదు ప్రియులరా, తాను ఒక భయంకరమైన పాపిని అన్న అవగాహన లేదు, పశ్చాత్తాపము అన్న అవగాహన లేదు, తాను ఆధ్యాత్మిక అంధకారములో ఉన్నాడు అన్న అవగాహన లేదు, భయంకరమైన భ్రష్టత్వములో ఆ సిలువలో చచ్చిపోతున్నాడు, ఇంకా కొన్ని క్షణాల్లో నరకానికి వెళ్ళనై ఉన్నాడు అన్న అవగాహన కూడా లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. మొదటి దొంగకు అవగాహన లేదు, 2వ దొంగకు ఆధ్యాత్మిక అవగాహన ఉన్నది. ఎలాగొచ్చిందంటారు? చూపిస్తాను మీకు తర్వాత. ఆ సిలువ శక్తి ద్వారానే వచ్చింది. చూడండి, 4 అద్భుతమైన అవగాహనలు. 1 అంటాడు, నువ్వు దేవునికి భయపడవా అంటే ఆ సిలువ శక్తి ద్వారా దేవునికి భయపడే అవగాహన వచ్చింది. దేవునికి భయపడుట అన్న అవగాహన ఆ సిలువ శక్తి ద్వారా వచ్చింది. ఇంకొక అవగాహన వచ్చింది, ఇది మనకు న్యాయమే, పాపానికి శిక్ష పడుతుంది, పాపానికి ప్రతిఫలాలు ఉంటాయి, ఆ పాపములోనే చచ్చిపోతే నరకానికి వెళతాము అన్న అద్భుతమైన ఆధ్యాత్మిక అవగాహన. తనను గూర్చి, ఇంకా యేసు ప్రభువును గూర్చిన అవగాహన. అంటాడు, ఈయన ఏ తప్పు చేయలేదు. ఎంత బ్యూటిఫుల్ అండి! ఏ తప్పు చేయలేదంటే అర్థం ఏంటి? ఇదిగో లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మానవుల శిక్ష అంతా కూడా ఆయన మీద పడ్డది. మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద వేశారు. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఆయన మెస్సయ్య, ఆయన పాప విమోచకుడు. 4వ అవగాహన, యేసయ్య నీ రాజ్యములో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేర్చుకో అంటే నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకో. నేను అనుకుంటాను ప్రియులారా, యేసు ప్రభు రాజ్యాన్ని గూర్చి ఆ శిష్యులకు కూడా లేదంత అవగాహన. ఈ 2వ దానికి వచ్చేసింది. ఈ భూలోకాన్ని గూర్చిన ఆధ్యాత్మిక అవగాహన, నిత్యత్వాన్ని గూర్చిన ఆధ్యాత్మిక అవగాహన, నీ రాజ్యం. ఇంకో పెద్ద అవగాహన వచ్చింది, నన్ను జ్ఞాపకము చేసుకో.
ఎందుకు? నీవు అందరినీ జ్ఞాపకం చేసుకోవు. ఎవరినైనా నీవు జ్ఞాపకం చేసుకోవాలనంటే వారి నుండి నీవు కొన్ని కోరుకుంటున్నావు. యేసయ్యా, అవి నేను నీకు ఇస్తున్నాను. నా పాపాన్ని గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను. నిజంగా నేను తప్పే చేశాను. హృదయమారా పశ్చాత్తాపడుతున్నాను. యేసయ్యా, నన్ను క్షమించునైనా అంటూ ప్రియులరా, ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక అవగాహన! ఇది వట్టినే రాలేదు. ఎలాగొచ్చిందో తెలుసా? దట్స్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సిలువకు అవగాహన శక్తినిచ్చే సామర్థ్యం ఉన్నది. చీకటిని పారద్రోలి ఒక మనిషి మనసుకు, ఒక మనిషి జీవితానికి వెలుగును ఉదయింపచేసే శక్తి యేసు ప్రభు సిలువకు ఉన్నది. రెండవ దొంగ ఆ సిలువ వెలుగులోనికి వచ్చాడు గనుక అద్భుతమైన ఆధ్యాత్మిక అవగాహన వచ్చింది. ప్రియులరా, ఎలాగొచ్చింది వినండి. సత్యం చెప్తున్నాను. ఎప్పుడైతే పాపానికి అంధకారాన్ని కలిగించే శక్తి ఉన్నది, కానీ ఎప్పుడైతే పాపానికి ప్రాయశ్చిత్తమో అయ్యిందో ఆ అంధకారం నుండి విడుదల పొంది వెలుగులోనికి వచ్చే సామర్థ్యం యేసు ప్రభు సిలువకే ఉన్నది. ఒక అద్భుతం జరిగింది, మీకు తెలుసు కదా. యేసు ప్రభు పునరుద్ధానము చెంది ఎమ్మాయి మార్గము గుండా వెళుతూ ఉన్నారు. అప్పుడు ఇద్దరు శిష్యులను కలిశారు. అప్పుడు ఏం చేశారో చూడండి. యేసు ప్రభు లూకా సువార్త 24:30 ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇనఫ్. ఏమిటి రొట్టె? సిలువలో యేసు ప్రభు పాప ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే ఆ పాప ప్రాయశ్చిత్తము ద్వారా మనిషి పాపానికి శిక్ష నెరవేరిందో, పనిష్మెంట్ నెరవేరిందో, వన్స్ ద పనిష్మెంట్ ఈస్ ఫుల్ఫిల్డ్, ద రిలీజ్ మస్ట్ కమ్. విడుదల రావాలి. తప్పకుండా వచ్చిందా విడుదల? ఏంటి? ఆ సిలువ శక్తిని వారిలోనికి ఆయన రొట్టె విరుచుట ద్వారా వారిలోనికి ప్రసరింప చేసినప్పుడు వారి ఆధ్యాత్మిక కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. ద ఫస్ట్ టైం దే కుడ్ సీ ద రిజరెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ గ్రాండ్యూర్, ఇన్ హిస్ గ్లోరీ, ఇన్ హిస్ అమేజింగ్ స్ప్లెండర్. They could really experience the extraordinary state of the resurrection of Jesus Christ. యేసయ్యా, నీ సిలువకి ఎంత శక్తి ఉందయ్యా! ఆ సిలువ మాటల్లో ఎంత శక్తి ఉందయ్యా! ప్రేమైన సంగమా, మన ఆధ్యాత్మిక కళ్ళు తెరిచే శక్తి ఉన్నది. అంధకారాన్ని పారద్రోలే శక్తి ఉన్నది. మన రక్షణ గురించి, రక్షణలో ఉన్న ఆశీర్వాదాల గురించి, క్రైస్తవ జీవితం గురించి, క్రైస్తవ బాధ్యతల గురించి, సత్యము గూర్చి, అసత్యము గూర్చి, నరకాన్ని గూర్చి, పరలోకాన్ని గూర్చి కళ్లకు కట్టినట్టుగా చక్కని అవగాహన స్పష్టంగా ఇచ్చే శక్తి ఆ సిలువకున్నది. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. సిలువ శక్తి తాకందే, ఆ రొట్టె విరవబడందే, ఆ రొట్టెలో ఉన్న శక్తి ప్రసరము కానిదే ఎవరి ఆధ్యాత్మిక కళ్ళు తెరుచుకోవు. ఈనాడు ప్రియులరా, క్రైస్తవ సంఘం చాలా భయంకరమైన ఆధ్యాత్మిక అంధకారములో ఉన్నది. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. సిలువకు మన ఆధ్యాత్మిక కళ్ళు, ఆధ్యాత్మిక అవగాహన, ఆధ్యాత్మిక చైతన్యం, ఆధ్యాత్మిక మనోవికాసం కలిగించే సామర్థ్యం ఉన్నది. ఎంతమందిని మనం వాడుకుంటున్నాం? నేను ఒక మాట మాత్రం చెప్తాను, తప్పకుండా వినండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. ఆధ్యాత్మిక అవగాహన లేనిదే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎవరు పొందలేరు. ఆ ఎన్లైటన్మెంట్ వస్తేనే రక్షణలోన ఆశీర్వాదాలు వస్తాయి, కానీ అవి ఊరికే రావు. ప్రియులరా, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ మధ్యాహ్నం కూడా నాకు మరొకసారి ఆ రొట్టె విరువునైనా, శిలువలో నీ శరీరం విరవబడ్డది కదా ప్రభువా, దాని నుండి శక్తి విడుదలైంది కదా నైనా, నా మైండ్ని తాకు ప్రభువా, నా హృదయాన్ని తాకునైనా. ఏంటి ప్రియులారా మనకు కావలసిన అవగాహన? బైబిల్లో నుండి నేను ఎన్నన్నా చెప్పొచ్చు మీకు, కానీ ఆ దొంగకు కలిగిన అవగాహన మాత్రమే చెప్తాను. ఆ అవగాహన మీకు నాకు వస్తే చాలు. ఆ రెండవ మాటకు మనము న్యాయము చేసిన వారమవుతాం. నంబర్ 1, యేసయ్యా, నీ పట్ల నాకు భయము నేర్పించునైనా. నీ పట్ల భయము అన్న అవగాహన నాకివ్వు. నాకే కాదు, నా పిల్లలకివ్వు ప్రభువా. నిజమే ప్రియులరా, ఈనాడు యేసు ప్రభు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. రక్షణ ఉందంటారు కానీ వారు చేసేవన్నీ కూడా సైతాను పనులు. నో ఫియర్ ఆఫ్ గాడ్, బట్ రియల్ సాల్వేషన్ ఈస్ టు గ్రో ఇన్ దేవుని భయం.
ఇంకొక అవగాహన వచ్చింది ఆ దొంగకు, తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది. ఇది కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను తప్పు చేస్తే నాకు కష్టం వస్తుంది, నేను చేసే పాపం వల్ల నాకు కష్టం వస్తుంది, నేను అలాగే మొండిగా జీవిస్తే నీ క్రమశిక్షణ ద్వారా కూడా కష్టం వస్తుంది. ఈ అవగాహన లేదు గనక మొండిగా ఉన్నారు. యేసయ్యా, నాకు నా పిల్లలకు నీ పట్ల భయము అన్న అండర్స్టాండింగ్, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఇవ్వనైనా. పాప శిక్ష, పాపములో శ్రమ ఉన్నదన్న అవగాహన నాకు ఇవ్వు తండ్రి. రెండవ దొంగకి ఇంకొక అవగాహన వచ్చింది. ఇదిగో, నువ్వు ఏ తప్పు చేయలేదు, నీవు లోక పాపములను మోసుకుపో దేవుని గొర్రె పిల్ల. క్రైస్తవ జీవితంలో నాలో కూడా అక్కడక్కడ ఈ పాపమన్న బలహీనత ఉంది యేసయ్యా, దాన్ని కూడా నువ్వు మోసేనైనా, దాన్ని కూడా నీవు తీసే ప్రభువా. చాలా చెప్పొచ్చు. మరొక అవగాహన, నీ రాజ్యం. ఎంతమందికి తెలుసు ఆ రాజ్యం అంటే? బైబిల్లో 3 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి భూలోకములో దేవుని రాజ్యం, రెండవది భవిష్యత్తులో యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన అన్న రాజ్యం, ఆ తర్వాత నిత్య పరలోకము అన్న రాజ్యం. 3 are there. చాలా మందికి తెలియదు. చాలా మంది ప్రసంగికులకి ఎత్తబడ్డానికి రెండవ రాకడికే తేడా తెలియదు. వీళ్ళందరూ బోధకులు అయిపోతున్నారు. వి నీడ్ టు నో ద స్క్రిప్చర్స్. 4వ మాట అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పగలిగిన అవగాహన. ఎంతమందిని చెప్తున్నాం, నన్ను నీవు జ్ఞాపకము చేసుకో యేసయ్యా, ఈ భూలోక రాజ్యములో, 1000 రాజ్యములో, నిత్య రాజ్యములో అని ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు ప్రియులరా. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనుటకు వాక్యానుసారముగా మనము చేయవలసిన మనం చేయాలి. ఇక 3వ మాటకు వస్తున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభు శిలువలో పలికిన ఈ 3వ మాటలో వినండి ప్రియులరా, అనుబంధం అను ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. అనుబంధం అనగా బాంధవ్యాల శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3వ మాట కూడా. ఆ శిలువ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన శిలువ వేయబడుతున్నప్పుడు చుట్టూతా ఎంతో మంది ఉన్నారు, కానీ ఇద్దరి మీద యేసు ప్రభు కళ్ళు పడ్డాయి. ఒకరు తనకు ఆత్మీయుడైన శిష్యుడు యోహాను, రెండవ వ్యక్తి యేసు ప్రభువుకు ఎంతో ఆత్మీయురాలైన తన తల్లి మరియా. ఆ శిలువలో మరణిస్తూ కూడా ఒక అద్భుతమైన శక్తిని విడుదల చేశారు. స్పిరిచువల్ పవర్. ఏంటి ప్రియులరా ఆ స్పిరిచువల్ పవర్? వీరిద్దరికీ కూడా ఒక అనుబంధ ఆధ్యాత్మిక శక్తి, ద పవర్ ఆఫ్ రిలేషన్షిప్. సందర్భం మనకు తెలుసు. ఆ యేసు ప్రభు శిలువలో మరణిస్తుంటే తల్లి తల్లడిల్లిపోతున్నది. ముద్దారా ప్రేమించింది, ముద్దారా పెంచింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక ప్రవచనం, ఇదిగో నీ హృదయంలోనికి కత్తి దూసుకొని పోద్దమ్మా. అప్పట్లో మరియ కథ అర్థం కాలేదు, గాని ఇప్పుడు ఆ కుమారుడు శిలువలో బక్క చిక్కిపోయి కాళ్లకు చేతులకు మేకులు కొట్టి రక్తాలు కారుతూ, ముళ్ళ కిరీటంలో రక్తాలు కారుతూ ఉంటే ఆ కుమారుని చూసి తల్లి తట్టుకోలేకపోతున్నది. ఆ కుమారుని చూసి తల్లి ఎంతో ఏడుస్తున్నది. నా కుమారుడా, నువ్వు చనిపోతున్నావు. ఇంతకాలం నిన్ను చూసి నేను బ్రతికాను రా, ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకాలి? ఆ భయంకరమైన వేదనలో, ఆవేదనలో, ఆందోళనలో తల్లి ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన అనుబంధ శక్తిని తల్లికిచ్చారో. కుమారుడా, ఇదిగో నీ తల్లి. ఇంక యోహాను ఎప్పుడు కష్టం వచ్చినా, తన కష్టం వచ్చినా, యేసు కష్టం వచ్చినా తన బుర్ర తీసుకెళ్లి యేసు ప్రభు ఛాతికి ఆనించేసేవాడు. హీ లవ్డ్ జీసస్ సో మచ్. అందుకే యోహాను ద బిలవర్డ్ డిసైపుల్ అంటారు. ద బిలవర్డ్ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసయ్యా, దేవుని కుమారుడు, ఇంతగా నీవు తల్లడిల్లిపోతున్నావు. 3.5 సంవత్సరాలు నీతో నేను సాంగత్యం చేశాను. నన్ను ఎంత ప్రేమించావు, తక్కిన శిష్యులను ఎంత ప్రేమించావు, మమ్మల్ని ఎంత నువ్వు అర్థం చేసుకున్నావు, మా బలహీనతల్లో సహితము మమ్మల్ని ప్రేమించావు. అంతవరకు నువ్వు మమ్మల్ని ప్రేమించావయ్యా. తన ప్రభువు, తన బోధకుడు, తన మెస్సయ్య ఆ శిలువలో మరణిస్తూ ఉంటే
తట్టుకోలేకపోయాడు. యోహాను ఏడుస్తున్నాడు, తన గుండె పగిలిపోయింది. గుండె పగిలి ఏడుస్తున్న యోహాను చూసి యేసు ప్రభు గుండె ఇంకా తల్లడిల్లిపోయింది. అయ్యో నా కుమారుడు నన్ను గూర్చి ఏడుస్తున్నాడు. అప్పుడు తల్లితో అంటారు, అమ్మా ఇదిగో ఈ కొడుకు ఎప్పుడన్నా వెళ్ళిపోవలసిందే, నేను ఎప్పుడన్నా వెళ్ళిపోవలసిందే. ఏదో కొంతకాలం మాత్రమే నీ కొడుకుగా నేను వచ్చాను, అసలు నేను దేవుణ్ణమ్మా, నేను వెళ్ళిపోవాలి. కానీ నిన్ను అనాథగా నేను వదిలిపెట్టాను తల్లి. నా స్థానములో యోహాన్ని నీకు నేను ఇస్తున్నాను. అక్కడ ఒక మంచి మాట ఉన్నది. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. నిజముగా మరియను తన సొంత తల్లిగా చేర్చుకున్నాడు. తన సొంత తల్లిగా చేర్చుకున్నందుకు మరియ కూడా యోహానింట్లో యోహాన్ని తన సొంత కుమారునిగా ప్రేమించింది, చూసుకుంది. ఇదే సిలువ శక్తి ప్రియులారా. ఆ సిలువలో నుండి అనుబంధము అన్న శక్తిని విడుదల చేశారు. మనం మర్చిపోతాం, ఇది గ్రహించం. పాపానికి ఒక భయంకరమైన లక్షణం ఉన్నది. అదేంటంటే బాంధవ్యాలను బలహీనపరిచే శక్తి. చూడండి, స్వాభావికంగా ఏ బాంధవ్యాల్లో అయితే పటిష్టత ఉండాలో ఆ బాంధవ్యాలు బలహీనమైపోతున్నాయి. ఎందుకు? పాపం యొక్క శక్తి మనిషిలో ఉంటుంది గనుక అది మనిషి బాంధవ్యాలను అది బలహీనం చేసేస్తుంది. అయితే వినండి ప్రియులరా, దిస్ క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ అమేజింగ్, ఇట్స్ మార్వెలస్, ఇట్స్ అస్టౌండింగ్. ఆ సిలువలో యేసు ప్రభు ఎప్పుడైతే పాపానికి ప్రాయశ్చిత్తము చేశారో, ఆ పాపముకున్న శక్తిని హతమార్చారో, ఇక ఆ సిలువలో నుండి బాంధవ్యాలను బలహీనపరిచే శక్తిని ఆయన నిరోధించి పారద్రోలి బాంధవ్యాలను పటిష్టము చేయగలిగిన శక్తి, బాంధవ్యాలను గట్టిపరచగలిగిన శక్తి, బాంధవ్యాలను ఇంకా లోతుగా చెప్పాలంటే క్రీస్తు లాంటి ప్రేమతో పటిష్టం చేసే బాంధవ్యాలను ఆయన విడుదల చేశారు. పాపము వేరు చేస్తుంది, కానీ సిలువ యజ్ఞము ఏకపరుస్తుంది. పాపము బాంధవ్యాలను చెడగొడుతుంది, కానీ సిలువ శక్తి బాంధవ్యాలను బలపరుస్తుంది. వాట్ ఏ అమేజింగ్ బ్లెస్సింగ్. ప్రియమైన సంగమా, సిలువలోంచి యేసు ప్రభు విడుదల చేస్తున్న ఈ 3వ మాట ద్వారా బాంధవ్యాలను బలపరుచుకునే శక్తి, బాంధవ్యాలను పటిష్టం చేసుకునే శక్తి, అనుబంధ శక్తి. బాంధవ్యాలను నేను గట్టి పరుచుకుంటాను, బలపరుచుకుంటాను అన్న ఆలోచన చాలా మందికి రాదు. దే డోంట్ వర్క్ ఎట్ ఇట్. నాకు నా భార్యకున్న ఈ బాంధవ్యాన్ని నేను దినదినం బలపరుచుకుంటానన్న తలంపు రాదు చాలా మందికి. నాకు నా పిల్లలకున్న ఈ బాంధవ్యం నేను బలపరుచుకుంటానన్న తలంపు రాదు చాలా మందికి. ఇదిగో నా అక్కతో, నా అన్నతో, నా చెల్లితో, నా తమ్ముతో ఉన్న బాంధవ్యం నేను బలపరుచుకుంటానన్న తలంపు రాదు చాలా మందికి. ఒకవేళ ఆలోచన చేసిన బాంధవ్యాలను ఎలా బలపరుచుకోవాలో కూడా తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, జీవము, సమృద్ధి జీవము, ఉజ్జీవము అన్నది బాంధవ్యాల్లోనే ఉన్నది. అది ఒక వరం. ద క్రాస్ హ్యాస్ దట్ ట్రెమెండస్ పవర్ టు ఎన్హాన్స్ అవర్ రిలేషన్షిప్స్, టు స్ట్రెంగ్థెన్ అవర్ రిలేషన్షిప్స్. ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా. ఆ సిలువ యజ్ఞము అది అగాపే ప్రేమకు సాదృశ్యము గనుక ఆ సిలువ శక్తితో తాకబడినప్పుడు బాంధవ్యాలు దేవుని ప్రేమతో నింపబడతాయి, దేవుని ప్రేమతో బలపడతాయి, దేవుని ప్రేమలో ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నేను నీకు ఒక బాంధవ్యాన్ని ఇచ్చాను, దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? ఆ సిలువ మీద నుండి ప్రభు అంటున్నారు, అమ్మా ఇదిగో నీ భర్త, బాంధవ్యం పటిష్టం చేసుకో. అయ్యా ఇదిగో నువ్వు తాళి కట్టిన నీ భార్య, నీ బాంధవ్యం పటిష్టం చేసుకో. పిల్లలతో ఇదిగో నిన్ను కనిపెంచారు, మీకోసం ప్రాణం పెడుతున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇదిగో తల్లిదండ్రుల పట్ల నీ ప్రేమ, తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత, తల్లిదండ్రుల పట్ల నీ కర్తవ్యం. అక్క ఇదిగో నీ చెల్లి, నీ తమ్ముడు. అన్నా ఇదిగో నీ తమ్ముడు, నీ చెల్లి. ఆ సిలువలో నుండి అంటున్నారు, ఇదిగో వచనే ఇదిగో ఇదిగో అని నేను చెప్పటంలా, నా సిలువలో నుండి నేను నీకు ఇచ్చిన బాంధవ్యములో ఇచ్చిన ఆ వ్యక్తిని ప్రేమించే శక్తి కూడా నేను నీకు ఇస్తాను. కలహాలున్నాయా? నా సిలువ శక్తే పారద్రోలుతుంది. మనస్పర్ధలున్నాయా? నా సిలువ శక్తే పారద్రోలుతుంది. హృదయాన్ని ఎవరన్నా గాయపరిచారా? నా సిలువ శక్తే నేను స్వస్థపరుస్తుంది. అనుబంధ శక్తి అన్నది మనం విడుదల చేసుకోవాలి ప్రియులారా, సద్వినియోగం చేసుకోవాలి.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మంచి మాట ఉన్నది, మీరు అండర్లైన్ చేసుకోండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు, వింటున్నారా, శ్రద్ధ కలిగిన వారై. ఈ ఐక్యతను కాపాడుకొనుటకు మీరు శ్రద్ధ చూపించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడే ఆ బాంధవ్యానికి ఐక్యత ఇస్తాడు, ఆ బాంధవ్యానికి ప్రేమ ఇస్తాడు, ఆ బాంధవ్యంలో ఉన్న మాధుర్యాన్ని విడుదల చేసి ఆశీర్వదిస్తాడు.